సార్ కోర్సెస్ గురించి చూసినట్లయితే వాట్ ఐఎస్డిఐ ఈజ్ ఆఫరింగ్ బ్యాచులర్స్ ఆఫ్ డిజైన్ ఏంటో అందరికి తెలిసిందే, Yes. అండ్ యూ హ్యావ్ ద మాస్టర్స్ కోర్స్ ఇన్ ఫ్యూచర్ డిజైన్ ఆల్సో, Yes. అండ్ ఎంబీఏ పర్టికులర్గా చూసినట్లయితే డిజైన్ మార్కెటింగ్ అండ్ స్ట్రాటజిక్ థింకింగ్. వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? ఇట్స్ లైక్ ఎ న్యూ థింగ్ Yeah, దట్ వీఆర్ హియరింగ్ so- అబౌట్. Can you explain all these things in brief, sir? So bachelor's in design, there are many universities, chala universities they offer it. So in Atlas ISD we have around 6 to 7 streams, which is a product design, fashion design, we have interior design, we have this strategic design management, and so we have multiple courses. But masters lo vachesariki we have very unique programs, which is MBA with design and MDes, which is called a design futures. So a small introduction of MDes in design futures చెప్పాలంటే, see ఇప్పుడు మనం డిజైన్ చేయాలంటే యూజువల్లీ ఏమవుతుందంటే ఒక ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తాము, మనం డిజైన్ చేసేస్తాం. ఇది ఒక ప్రాబ్లమ్, చలో నాకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే నాకు ఇక్కడ ఇట్ ఈస్ ఐ హ్యావ్ టు వాక్ ఇన్ అ డెజర్ట్లో వాక్ చేయాలి, నాకు కాళ్ళు చాలా బగ్గుమంటాయి, సో నేను చెప్పులు డిజైన్ చేసాను. బట్ ఆఫ్టర్ 30 years ఎలా చేయాలి? సో ఆఫ్టర్ 30 years సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఇమాజిన్ చేసుకొని ఇప్పుడున్న టెక్నాలజీతో 30 years తర్వాత మనం ఏం డిజైన్ చేయగలము, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అప్పటికి ఎలా మారుతాయి, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని 30 years తర్వాత ఏమవుతుందో దాన్ని ప్రెడిక్ట్ చేసి ఇప్పుడే దానికి కావాల్సిన సొల్యూషన్స్ని చేస్తే బై ఇన్ అనదర్ 20 years వీ కుడ్ డెవలప్ ఇట్. సి ఒక కాన్సెప్ట్ డిజైన్ చేయడం ఒకటి, దాన్ని రియాలిటీలో తీసుకొని రావాలంటే దట్స్ అనదర్ స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక కార్ ఈరోజు డిజైన్ చేస్తే జస్ట్ స్కెచ్, అది మార్కెట్లో రావడానికి 5 to 7 years టైం లైన్ పడుతుంది. అది కూడా విత్ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్, ఆల్ ద టెక్నాలజీస్ ఆర్ రెడీ, ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ రెడీ. అప్పుడు మనకు ఇప్పుడు నేను ఒక స్కెచ్ చేస్తే ఆ స్కెచ్ మార్కెట్లో రావడానికి 5 years పడుతుంది. అలాంటిది ఇప్పుడు నేను టెక్నాలజీ అవైలబుల్ లేదు, నథింగ్ ఈజ్ దేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నాట్ రెడీ. ఇఫ్ అలాంటి ఒక ప్రోడక్ట్ నేను డిజైన్ చేస్తే మార్కెట్లో రావాలంటే 20 years తర్వాత వస్తుంది, 15-20 years తర్వాత వస్తుంది. అలాంటిది ఆ టైంలో ఏం ప్రాబ్లం ఉంటుందో ఊహించుకొని, ఆ టైంలో ఏం టెక్నాలజీ ఉంటుందో ఊహించుకొని దానికి తగ్గట్టు ప్రోడక్ట్ డిజైన్ చేయడం కోసం డిజైన్ ఫ్యూచర్స్ దట్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ ద కోర్స్, వేర్ ద మెయిన్ ఫోకస్ ఇస్ డిజైనింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ఫ్యూచర్స్. ఇమాజిన్ దట్కి 20 years తర్వాత వీ హ్యావ్ టు లివ్ ఆన్ వాటర్. సో అలాంటి సిచ్యువేషన్ మనం ఎలాంటి డిజైన్స్ కావాలి. సో దిస్ ఈజ్ వాట్ MDes మేజర్లీ డిజైన్. సో దీంట్లో దేర్ ఆర్ డిఫరెంట్ పాత్వేస్ అనమాట. వీ కాల్ ఇట్ స్పెక్యులేటివ్ థింకింగ్, వీ హ్యావ్ క్రిటికల్ డిజైన్ అంటాము, వీ హ్యావ్ డిజైన్ ఫ్యూచర్స్లో దిస్ ఆర్ అండ్ డిజైన్ థింకింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో దీస్ ఆర్ డిఫరెంట్ అలగ్ థింకింగ్ ప్రాసెసెస్.